వికారాబాద్ జిల్లా తాండూరులో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. అద్దెకు నివాసం ఉంటున్న వారి వివరాలను ఆరా తీశారు. పలు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 28 బైకులు, 10 ఆటోలను అక్రమంగా అమ్ముతున్న లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. బయట నుంచి ఎవరెవరు వస్తారు, రకరకాల ప్లేస్ నుంచి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, మంచోడో చెట్టో తెలియదు. చాలా బండ్లు ఉన్నాయి, వాటికి పేపర్లు తెలియదు, దొంగ బండ్ల తెలియదు, రిజిస్ట్రేషన్ చేసుకోరు. బండ్లలో సారాగిరి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, దొంగలు ఉంటారు. అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల, హైదరాబాద్ లో, రాచకొండలో, అన్ని చోట్ల, ఇప్పుడు మా టౌన్లలో కూడా ఈ కార్డనెన్స్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మనము ఇక్కడ కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. మన అందరు టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ చెక్ చేస్తే 28 2 వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి. వాళ్ళకి నిజంగా పేపర్ లేకుంటేనేమో బండి చేయలేదు, ఉండి చూపించలేదు, ఇంట్లో ఉంది, అన్న కాడు ఉంది, తమ్ముడు కాడు ఉంది అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది. దానికేమో ఫైన్ గేమ్ ఉండదు. ఒకవేళ చాలా ఫైన్లు ఉన్నాయి అనుకోండి, ఆ బండి మీద 2000, 3000, 5-6 వేలు ఫైన్ పాత పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైన్ కట్టాలి.